ఆదర్శంగా ముందుకు పోవాలి. రెండోది క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ 1.98% మీరు మైనస్లో ఉన్నారు. ఏంటి కారణం ఏంటి? సార్ మనకు లాస్ట్ ఇయర్ సార్ ఈ 3 monthsలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాం సార్. త్వరలో మేము ప్లస్కి వస్తాం సార్. ఆల్ పోలీస్ స్టేషన్లో అవేర్నెస్ రావాలి. ఎవడైనా ఆడబిడ్డల జోలుకొస్తే వెన్నెముకలో వణుకు పుట్టాలి క్రైమ్ చేసే మునుపు. అది మీరు ఇంప్లిమెంట్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ చెప్తున్నా, నో టాలరెన్స్. థ్యాంక్ యూ. ఫైర్ సర్వీసెస్ ఇక్కడ బాగాలేదు. ఫైర్ సర్వీస్ ఏం తమ్ముడు ఏంటి చాలా ఉదాసీనంగా ఉన్నావు. అందరికంటే హైయెస్ట్ లాస్ట్లో ఉన్నావు నువ్వు. 9.57 మైనస్, 10% రాష్ట్రంలో మైనస్లో ఉన్నావు. ఏంటి కారణం? నీ మాట మీ వాళ్ళు వినడం లేదా, లేకపోతే నువ్వు గట్టిగా ఉండడం లేదా ఏంటి? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాం. సార్ ఇన్ టైంలోనే అన్నీ క్లియర్ చేస్తున్నాం సార్. మామూలుగా అయితే 21 daysలో క్లియర్ చేయాలి సార్. డిస్టిక్ లెవెల్లో 5 daysలోనే క్లియర్ చేస్తున్నాం సార్. స్టేట్ లెవెల్లో కూడా 10 days లోపల క్లియర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు మీ మీద డిపార్ట్మెంట్ మీద 10% అసంతృప్తి ఎక్కువగా ఉంది రాష్ట్రానికంటే. కారణం ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. ఇంకా ఆర్గ్యుమెంట్స్ లేవు దీనికి. ఓకే, యూ కరెక్ట్ ఇట్. రెక్టిఫై చేసుకుంటాం సార్. మీరు స్టడీ చేసుకొని కరెక్ట్ చేయండి. అలాగే సార్. ఓకే. దెన్ మిడ్ డే మీల్ స్కీమ్, స్కూల్ ఎడ్యుకేషన్, శానిటేషన్ ముగ్గురు రావాలి. 3 మీరే చూస్తున్నారా? 3 మీరేనా? ఓకే. మధ్యాహ్నం మిడ్ డే మీల్ స్కీమ్ 0.53 మైనస్, స్కూల్ ఎడ్యుకేషన్ 0.82 మైనస్ లాస్ట్ ఇయర్, శానిటేషన్ 1.06 మైనస్. ఏంటి చెప్పండి సార్. మిడ్ డే మీల్స్ సంబంధించి మనం చేసే అన్ని విషయాలను కూడా తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా ఇప్పటి నుంచి ఇంకొంచెం మానిటరింగ్ సిస్టమ్ కానీ తల్లిదండ్రులకు తెలిసేటట్టుగా వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి పేరెంట్స్ మీటింగ్లో కూడా మనం చేసే ప్రతి విషయాన్ని కూడా పేరెంట్స్ తెలిసేటట్టుగా చేసి నాకు తెలియదు, కరెక్ట్గా లేదు, ఇంప్రూవ్ చేసుకోండి. తప్పకుండా సార్. ఓకే. అంగన్వాడీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రమ్మ. అంగన్వాడీలో కూడా మైనస్ ఉన్నావమ్మా. 3-6 సంవత్సరాల చిల్డ్రన్లో 0.60, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్లో మదర్స్లో 1.89, 6-36 నెలల పిల్లలు చూసుకోవడంలో 2.12 మైనస్. సార్ ఇక్కడ అంగన్వాడీలో మనకి 2 సేవలలో ప్రీ స్కూల్ విద్య మెరుగులో బాగున్నాం సార్. అలాగే మనకి భోజన పథకంలో బాగున్నాం సార్. మరుగుదొడ్లో నిర్వహణ, అలాగే తాగునీటి వసతిలో తల్లిదండ్రులకి మన దగ్గరికి మరుగుదొడ్డి నిర్వహణ ఉంది సార్. యాక్చువల్గా మన వాళ్ళు అది అవేర్నెస్ కల్పించకపోవడంలో అది కొంచెం 60లో ఉన్నాం సార్. అది అలాగే తాగునీటి సౌకర్యం మనకు ప్రతి సెంటర్లో మెయింటైన్ చేస్తున్నాం సార్. కానీ తల్లిదండ్రులు బాటిల్తో పంపించడం వల్ల లేదనుకుంటున్నారు. అది ఇప్పుడు ఖచ్చితంగా మేము అవేర్నెస్ కల్పించాం సార్. నెక్స్ట్ మంత్కి మీకు అది ఖచ్చితంగా వాట్సాప్ గ్రూప్ల ద్వారా పంపిస్తున్నాం సార్. అవన్నీ కూడా ఒక లీడర్ అమ్మా, నువ్వు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, నీకు నాయకత్వ లక్షణాలు ఉండాలి. నాకు ఈ పేద పిల్లలు ఇక్కడికి వచ్చినప్పుడు సరిగా చూసుకోవడం మీ బాధ్యత. జాగ్రత్త చూసుకోండి. బీ క్లియర్. దెన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, సీడ్, యూరియా రెండుల్లో కూడా వీక్గా ఉన్నారు. 0.96 అండ్ యూరియా అవైలబిలిటీ కూడా వీక్గా ఉన్నాం. 5% లాస్ట్ ఇయర్. సార్ నమస్తే సార్. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనకి విస్తీర్ణం కూడా చాలా హ్యూజ్ ఎక్స్టెంట్ పడింది సార్. నంద్యాల జిల్లాలో దాదాపుగా 1,25,000 హెక్టార్లు అదనంగా మనం సాగు చేసాము సాధారణ విస్తీర్ణం కంటే. అది కొంత మనకి ప్రెషర్ అనేది ఏర్పడింది సార్. ఏదేమైనా ఈ సంవత్సరం తమరు సూచనల మేరకు ఏపీఎంసీ యాప్ అనేటువంటి దాన్ని తీసుకొచ్చి చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా ప్రతి రైతుకి, ప్రతి సాగు చేసే ప్రతి సాగుదారుడికి కూడా అందే విధంగా కౌలు రైతులకి అన్ని రకాల కేటగిరీ చేస్తున్నాం సార్. చేస్తున్నాం సార్. శాస్త్రవేత్తలు మేము అందరం కలిసి గ్రామాన్ని కూడా ఏమి ఇబ్బందులు లేవు సార్. అన్ని కూడా చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంది సార్. యాప్ ఇబ్బంది లేదు సార్. జాగ్రత్త. థ్యాంక్ యూ సార్. బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎస్టీ వెల్ఫేర్, మైనారిటీ వెల్ఫేర్ అందరూ రండి. ఏంటంటే బీసీ వెల్ఫేర్లో
వీక్గా ఉన్నావు, 2లో కూడా వీక్గా ఉన్నావు. రెసిడెన్షియల్ స్కూల్స్ 3.89, అదే మరిగా హాస్టల్స్ 4.74. సార్ బీసీ హాస్టల్స్ సార్ ఇప్పుడు మెను సక్రమంగా నిర్వహిస్తున్నాం సార్. నువ్వు సక్రమంగా నిర్వహిస్తే ప్రజలు తప్ప, నా తప్ప. బీ క్లియర్. ఎక్కడో నువ్వు ప్రజలకు ఆమోదయోగ్యమైన పరిపాలన లేదు. నువ్వు పోయేసి పనిచేసి నాకు చెప్పు, కరెక్ట్ చేసుకోండి. సార్ ఇప్పుడు కొత్తగా ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఆర్ఓ ప్లాంట్లు ఇచ్చాం, డబ్బులు ఇచ్చాం, అన్ని ఇచ్చాం. అవును సార్. దాన్ని అమలు చేసే నాయకత్వం కావాలని నిన్న కూడా నేను చెప్పాను. చేస్తాం సార్. పేద పిల్లలందరినీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇప్పించి మంచి విద్యార్థులుగా తయారు చేయాలి. ఐఐటి, ఐఐఎం కాంపిటేటివ్ పరీక్షల్లో పాస్ అయ్యేట్టుగా చేయాలని నేను ఆలోచిస్తున్నా. ఇంకొక పక్కన గ్రాడ్యువల్గా వెల్ఫేర్ హాస్టల్స్ అన్ని క్లోజ్ చేసి వన్ ఆఫ్ ది బెస్ట్ రెసిడెన్షియల్ స్కూల్స్ క్రియేట్ చేసి పేదవాళ్ళ పిల్లలు కూడా కార్పొరేట్ ఎడ్యుకేషన్ కంటే మెరుగైన విద్య అందించాలనేది ఈ ప్రభుత్వం యొక్క అభిమతం. బీ క్లియర్. ఓకే సార్. దాన్ని బట్టి వర్కౌట్ చేసుకోండి మీరు. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే. తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు సోషల్ వెల్ఫేర్ రాబ్రదర్ సార్ నమస్తే సార్. సోషల్ వెల్ఫేర్లో కూడా సార్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 0.44 ప్లస్లో ఉన్నారు, హాస్టల్స్లో 0.63 మైనస్లో ఉన్నారు. బీ క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ. యూ కరెక్ట్ ఇట్. ఎస్ సార్. ఓకే. ట్రైబల్ వెల్ఫేర్ మీరేంటమ్మా? సోషల్ వెల్ఫేరా? మీరేం చూస్తున్నారమ్మా? సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సార్. రెసిడెన్షియల్ స్కూల్స్ బెటర్ గా ఉన్నారు, 0.44. థ్యాంక్ యూ సార్. అదే మరి హాస్టల్స్ లో 0.63 ఆయన మైనస్ లో ఉన్నారు, కరెక్ట్ చేసుకోండి. ఓకే. ఇక ట్రైబల్ వెల్ఫేర్ లో 11.77 పాజిటివ్ గా ఉన్నారు. స్కూల్స్ అండ్ హాస్టల్స్ 0.02 పాజిటివ్ గా ఉన్నారు లాస్ట్ 1 ఇయర్. ఇయర్ అన్ని రెడీ చేసుకున్నారా? రెడీ చేశాం సార్. గట్టిగా మాట్లాడు. అన్ని రెడీ చేశాం సార్. స్కూల్ స్టార్ట్ అయ్యే ముందే అన్ని రిపేర్స్ తమరు ఇచ్చిన శాంక్షన్స్తో సార్, ట్రైబల్ వెల్ఫేర్కి ఇచ్చిన శాంక్షన్స్ అన్ని కూడా రిపేర్స్ అన్ని చేశాం సార్. ఆర్ఓ ప్లాంట్స్ కూడా ఇచ్చాం సార్. పిల్లలకి అన్ని కూడా ఇన్సెంటివ్స్ ముందుగానే ఇచ్చాం సార్. అందరి పిల్లల తల్లిదండ్రులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాం సార్, క్లాస్ వైజ్ సార్. క్లాస్ వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయడం, ఫోన్లు పెట్టడం చేశారా? క్లాస్ వైజ్ చేశాం సార్. ఏ రోజుకి ఆ రోజు మన గవర్నమెంట్ ఇచ్చే ప్రతి ఇన్సెంటివ్ని వాట్సాప్ గ్రూప్లో ప్రజెంట్ చేయమన్నాం సార్. పిల్లల తల్లిదండ్రులతో కూడా ప్రతి టీచర్ని తన క్లాసులో ఉన్న 10 మందికి మాట్లాడమని చెప్తున్నాం సార్. అందరితో మాట్లాడితే ఇంటరాక్షన్ ఉంటుంది, మనం చేసే డెవలప్మెంటల్ యాక్టివిటీ వాళ్ళకి రీచ్ అవుతుందని ఉద్దేశం చేశాను. తమరు చెప్పినట్టు మిగిలిన 100%కి రీచ్ అవడానికి మేము చేస్తాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ట్రైబల్ వెల్ఫేర్ చాలా బాగా పనిచేస్తున్నారు, అభినందనలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మైనారిటీ వెల్ఫేర్లో మైనస్లో ఉన్నారమ్మా బాగా. 6.65 మైనస్. నమస్తే సార్. మన మైనారిటీ వెల్ఫేర్ హాస్టల్ ఒకటి ఉంది సార్ నంద్యాల డిస్టిక్లో. రీసెంట్లీగా మనకు మెస్ శాంక్షన్ అయింది సార్. ఈ మంత్లో మనము 20వ తేదీ స్టార్ట్ చేయబోతున్నాం సార్. కొంచెం జాగ్రత్తగా చూసుకోమ్మా, మైనస్లో ఉన్నారు. తప్పకుండా సార్. తప్పకుండా. బీ క్లియర్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రేషన్ దీపం రేషన్లో ప్లస్లో ఉన్నారు 1.07, దీపం 3.27 మైనస్, ఇప్పుడు 7కి పెరిగారు. ఇంప్రూవ్ చేసుకుంటాం సార్. నువ్వు ఇంప్రూవ్ అన్నది లేకుంటే ఏం చేయాలన్నా వర్కౌట్ చేద్దాం. అవసరత నేరుగా వాళ్ళ అకౌంట్ డబ్బులు వేద్దాం. ఓకే సార్. ఓకే, వర్కౌట్ చేయండి. అదే మరి ఇంకొక పక్కన శాప్, మీరేం ఏ డిపార్ట్మెంట్ మీరు? ఏది? ఎనర్జీ రెండిట్లు. ఎనర్జీ సర్వీస్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ 0.35 ప్లస్లో ఉన్నారు, ఇప్పుడు 2.99 పాజిటివ్గా వచ్చారు. నమస్తే సార్. కరెంటు విషయంలో బాగా పనిచేస్తారు, గట్టిగా చాపట్లు కొట్టి అభినందించండి. ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అదే మరి వీవర్